జాహ్నవి సార్. ఎక్కడి నుండి వస్తుంటావు? ఇక్కడే సార్, పాయకాపురం. పాయకాపురమే. ఏంటి లోకేష్ గారు వచ్చారు మీ కాలేజ్కి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇలాంటి మధ్యాహ్న అన్నం పథకం అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుద్ది. చాలా మంది దూరం నుంచి లంచ్ తెచ్చుకోకుండా కూడా రోజు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏదైనా ఇబ్బంది అయినా సరే వాళ్ళు పనులకు వెళ్తారు కాబట్టి లేట్గా రావడం అలా జరుగుతుండేది కాబట్టి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుద్ది సార్. అందులో అన్నం కూడా చాలా రుచికరంగా హెల్తీగా ఉంటారు. ఎటువంటి ప్రోటీన్ లోపం లేకుండా మనుషులకి ఏమి డిఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల ఎడ్యుకేషన్ పరంగాతో పాటు మనకి హెల్త్ కూడా బాగుండాలి కాబట్టి అలాంటివి కూడా మనకి ఏం డిఫెక్ట్స్ రాకుండా చేయడానికి సార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇటువంటి పథకం ప్రవేశపెట్టలేదు కదా. అంటే స్కూల్ వరకే, అంటే మీరు చదువుకున్నారు 1 to 10th వరకే పెట్టేవారు. ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి ఒక భోజనం పెడితే బాగుంటుంది, వాళ్ళకి కూడా హెల్త్ బాగుండాలి, ప్రోటీన్స్ ఉండాలనే ఒక ఆలోచన అనేది లోకేష్ గారికి వచ్చింది కదా. ఏం చెప్తారు లోకేష్ గారికి మీరు? అది చాలా మంచి ఆలోచన సార్. అంటే నాట్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళైనా పెద్ద అయిన తర్వాత కాలేజ్కి వస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ప్రోటీన్ హెల్త్ అన్నీ కావాలి వాళ్ళు నెక్స్ట్ చదువుకోవాలంటే ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి సార్ చేయడం అనేది చాలా మంచి అవకాశంగా అనుకుంటున్నాను సార్. అంటే మీతో పాటు చాలా సమయం గడిపినట్టు ఉన్నారు కదా, ఉదయం వచ్చారు ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అనుకున్నారా మీతో పాటు స్టూడెంట్స్తో అంత ఇంటరాక్ట్ అవుతారు, ఇంత జోవియల్ అంటే సరదాగా మాట్లాడతారు, మీకున్న సమస్యలు తెలుసుకుంటారని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? మేము అసలు అనుకోలేదు సార్. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత దగ్గరగా వస్తామని చెప్పి. బట్ సార్ అయితే చాలా క్లోజ్గా అన్నీ కనుక్కున్నారు సార్. ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని మారుస్తా అని చెప్పారు. మేమైతే నమ్ముతున్నాం సార్ మారుస్తారని చెప్పి. సార్ మాటలపైన ఉంది సార్. అంటే ఇప్పుడు జరిగిన మార్పుల ప్రకారం నమ్మకం అయితే ఉంది, ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సీనియర్స్ కావచ్చు లేదంటే మీ టీచర్స్ కావచ్చు ఎప్పుడైనా ఎట్లా చెప్పారా? అంటే కాలేజ్కి ఇలాగ వస్తారు, ఇంతకుముందు ఎవరైనా పొలిటీషియన్ వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు ఎప్పుడైనా చెప్పారా మీకు? అలా అయితే ఏమీ ఎక్కువగా చెప్పలేదు సార్. మీకు ఏం సమస్యలు ఉన్నాయి దగ్గరుండి మిమ్మల్ని అడిగి ఆయన కూడా పేపర్ మీద నోట్ అంటే ఏదో వినేసి వదిలేయకుండా పేపర్ మీద రాసుకొని ఇట్లా చేస్తాను మీకు అన్నీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు అలాంటి విషయంలో అసలు మళ్ళీ డౌట్ ఏం లేదు సార్. అంటే చాలా మంచిగా అయ్యిద్దని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్పెక్ట్ వరకు మా చేతిలో ఉంది కాబట్టి. అంటే ఆయన కూడా వచ్చి కింద మీతో పాటే కలిసి భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? అంటే చాలా మంది భోజనం చేయరు కదా, ఏదో వస్తారు వెళ్ళిపోతారు రాజకీయ నాయకులు అంటే పెద్దోళ్ళు కదా. ఎస్ సార్. అంటే చాలా హైగా ఉన్న వాళ్ళు మాతో కలిసి తినడం చాలా ఆనందకరంగా ఉంది. అంటే అందరితో సమానంగా స్టూడెంట్స్ తినడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవాలి, మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. లోకేష్ గారు అంటే నార్మల్గా అతను ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు దాంతోపాటు విద్యాశాఖను కూడా అంటే ఎడ్యుకేషన్ అంటే మీకు సంబంధించిన శాఖను కూడా ఆయన తీసుకుని మంత్రిగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన మీకు మంత్రిగా ఉండడం? సార్ యాక్చువల్గా సార్ చెప్పారు ఆల్రెడీ అక్కడ దాన్ని తీసుకోవద్దనే చాలా కష్టమైందని. ఏదైతే కష్టమైందో వదిలేకుండా సార్ తీసుకోవడం అనేది చాలా ఇన్స్పైరింగ్గానే తీసుకోవాలి. కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి మాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఎడ్యుకేషన్గా తీసుకోవడం గురించి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా తీసుకుని మా స్టూడెంట్స్ అందరినీ చాలా మంచి వేలో నడిపిస్తున్నారు. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందకరంగా ఉంది. అందరూ కూడా ఓట్లు ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తారు, మీకు ఓట్స్ కూడా ఉండవు. సో అయినా కూడా మీకోసం ఆలోచిస్తున్నారు కదా లోకేష్ గారు. అంటే సార్ మేమే కదా సార్ నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్కి ఓట్స్ గురించి కాకుండా నెక్స్ట్ ఎలా ఉండాలి జనరేషన్ అనేది మేము మా దగ్గర నుంచే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అలాగే వస్తాడు కాబట్టి ఏ పథకం పెట్టినా పొలిటికల్గా యూజ్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఈయన ఆ విధంగా యూజ్ చేసుకోవాలని చూడకుండా అంటే హోర్డింగ్స్ పైన కూడా బ్యానర్ పైన కూడా చూసారు కదా, తన ఫొటోస్ కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా అంటే స్టూడెంట్స్కి రాజకీయాలు ఉండకూడదు అంటే ఏదైతే మీకు బ్యాగ్స్ కిట్స్ ఇస్తున్నో దానికి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పి డొక్కా సీతమ్మ గారి భోజనం పథకం పెట్టడం కాదు, అంటే ఎటువంటి రాజకీయ మచ్చలు కూడా లేకుండా అంటే క్లియర్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచిది సార్. అంటే పాలిటిక్స్ అనేవి స్టూడెంట్స్కి తెలియాలి కానీ మరి పాలిటిక్స్ అయిపోకూడదు ఎడ్యుకేషన్ అనేది. సో దట్ అందరూ ఓపెన్ మైండెడ్గా ఉండి పాలిటిక్స్ కాకుండా స్టడీ గురించి మళ్ళీ బేస్ చేసుకోవడం. మనకి ఫుడ్ ఇవ్వాలంటే ఫుడ్ గురించి అంతే కానీ వాళ్ళ పాలిటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సార్. పేరు స్వరూప సార్. ఫస్ట్ ఇంటరా సెకండ్ ఇంటరా? సెకండ్ ఇయర్ సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. మీ కాలేజీలోనే లాంచ్ చేశారు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం. ఎలా అనిపిస్తుంది మీ కాలేజీలో ఓపెన్ చేయడం అంటే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా అయిద్దని మేము ఎప్పుడు అనుకోలేదు. మా కాలేజీలో అయిద్ది, అన్ని కాలేజీల్లో మా కాలేజ్ని స్పెషల్గా చేస్తారని.
కానీ లోకేష్ సార్ ఇక్కడికి వచ్చి మా కాలేజ్లో స్పెషల్గా అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత పెద్ద ఆయన మా కాలేజ్కి వచ్చి మాట్లాడతారు, మాకు ఇలా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలని. రోజు అయితే ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేసరికి మాకు టైం వేస్ట్ అయ్యేది. కొన్నిసార్లు అయితే ఇంటికి వెళ్ళి ఇంట్లో అమ్మ వాళ్ళు లేరు, తాళం పెట్టేసిందని ఇంటికి వచ్చేసేవాళ్ళం. అప్పుడు టైం వేస్ట్ అయింది, అనవసరంగా వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయినట్టే కదా చదువుకోవడానికి, అలా అనుకునే వాళ్ళం. ఇప్పుడు చక్కగా ఇక్కడే పెడుతున్నారు, ఇక్కడే తినేసి ఇక్కడే చదువుకుంటే మాకు హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా లోకేష్ గారు యాక్చువల్లీ అంటే మీతో పాటు ఎంత సమయం గడుపుతారు అనుకున్నారా? మేము వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారేమో ఏదో మాట్లాడేసి అనుకున్నాం. కానీ ఆయన ఆల్మోస్ట్ 3 hours ఉన్నట్టున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మాట్లాడి మీ సమస్యలు కూడా తెలుసుకున్నట్టున్నారు. ఫ్రెండ్లా చక్కగా మాట్లాడారు సార్. మాకు భయం వేసింది, ఏమంటారు పెద్దోళ్ళు కదా ఏమన్నా అంటారేమోనని. అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు అనుకుంటూ చాలా చక్కగా మాట్లాడారు సార్. మీతో పాటు కలిసి భోజనం చేస్తారు అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్. మా సార్స్ చెప్పారు అలా కూర్చుంటారు తింటారని, కానీ మేము అనుకోలేదు అలా ఉంటారని. కానీ వచ్చి మా పక్కనే కూర్చుని మాతో తిన్నారు, మాకు హ్యాపీగా అనిపించింది. మీకు ఆయనకి ఒకే ఫుడ్ పెట్టారా లేదంటే ఆయనకి ఏమైనా సెపరేట్ ఫుడ్ తెచ్చుకున్నారు ఇంటి దగ్గర? పెట్టారు సార్, అలా ఏం కాదు. మీకు పెట్టింది ఆయనే తిన్నదే అది ఆయన కూడా తిన్నారు. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది సార్.